కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిలారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ తెలిపింది. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకంతో ఎన్నికల ముందర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా జగన్ సోదరిగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం విశేషంగా కృషి చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఆ తర్వాత సోదరుడు జగన్ తో ఆమెకు భేదాభిప్రాయాలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనూహ్యంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ విజయం కోసం పనిచేశారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు కట్టబెడుతూ ప్రకటన విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం పనిచేసిన షర్మిల నేడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా నియమితులవడంతో ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడినట్లయింది.